శివరాత్రి సందర్భంగా మాస్టర్ గారు ఈకే గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మన సోదర బృందం వారు మాస్టర్ యాప్లో ఇవాళ మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చిన సందేశాన్ని ఇంకోసారి ఇచ్చారు. మనం చాలాసార్లు మాస్టర్ గారు అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి సందేశాలని సందర్భానుసారం ఎప్పటికప్పుడు మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాస్టర్ గారు సందేశాలు ఎప్పుడు అవి కొన్ని జీవితాలు సరిపడే సందేశాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటివి మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకోవడం అనేటువంటి దానివల్ల దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటి అవకాశం మనకు వస్తుంది. అందువల్ల ఈ శివరాత్రి నాడు ఈ మహాపర్వదినాడు సందేశం మాస్టర్ గారు ఇచ్చినటువంటిది. ఆ రోజు మనం ఏం చేస్తామంటే రుద్ర సూక్తం పారాయణం చేస్తాం. అంటే మిగిలిన రోజులు కూడా నిత్యము రుద్ర సూక్తంతో రుద్రాభిషేకం చేసుకునేటువంటి వాడు చాలామంది మహానుభావులు ఉన్నారు. చక్కగా ఇంకా వీలుంటే కొంతమంది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేసుకునేటువంటి వాడు తరచు అటువంటి వారిని కూడా నేను ఎరుగుతాను. అయితే ఈ రుద్ర సూక్తం మన వేదంలో అందులో ముఖ్యంగా యజుర్వేదం, అందులో మనకి కృష్ణ యజుర్వేద సంహితలో ఈ రుద్ర సూక్తం అనేటువంటిది యజుర్వేదం మధ్యలో వస్తుంది రుద్ర సూక్తం. అయితే ఈ రుద్ర సూక్తానికి మాస్టర్ గారు వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి మాస్టర్ గారు రుద్ర సూక్తానికి ఇచ్చారు. అయితే ఎప్పుడో మనం చదువుకునే అదృష్టం ఉన్నప్పుడు మనం మళ్ళీ దాన్ని చదువుకోగలుగుతాం. మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎన్ని సూక్తాలకు వ్యాఖ్యానాలు ఇచ్చారు. పురుష సూక్తానికి, శ్రీ సూక్తానికి, రుద్ర సూక్తానికి, సరస్వతి సూక్తానికి, అగ్ని సూక్తానికి, ఇలా సూక్తాలకి ఉపనిషత్తులకి అన్నిటికీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం మనకి శ్రవణానికి, మనం వినడానికి కూడా అందుబాటులో ఉంది. అంటే మరీ అంత అందుబాటులో ఉంది కాబట్టి తర్వాత విందాలని అనుకుంటూ ఉంటాం. మనకు తమో గుణం ఒకటి ఉంటుంది కదా, మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంది, ఎప్పుడైనా వినొచ్చు మాస్టర్ గారు కాబట్టి తర్వాత కాసేపు అయ్యాక విందాం. ఆ కాసేపు అంటే ఆ జీవితం వెళ్ళిపోతుంది. జీవితం ఎంతసేపు ఉంటుంది మనకి. అయినప్పటికీ ఏం పర్వాలేదు, నెవర్ మైండ్ అన్నారు మాస్టర్ గారు. ఎందుకని మళ్ళీ వస్తుంది, మళ్ళీ అవైలబుల్గానే ఉంటుంది అని చెప్పి. అందుకని ఈ రుద్ర సూక్తం అనేటువంటిది పారాయణం చేసుకుంటూ ఉంటాం. అంటే కనీసం శివరాత్రి నాడే చేసుకుంటాం, మిగతా అప్పుడు మనకి ఖాళీ లేకపోయినా. ఈ రుద్ర సూక్తాన్ని గురించి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశం అంటే రుద్ర సూక్తం మహాసముద్రం వంటిది అన్నారు. అదేమిటండి, ఒక వేద సూక్తం మహాసముద్రం వంటిది అన్నారు మాస్టర్ గారు. ఎందుకన్నారు అని అంటే మాస్టర్ గారు చెప్పారు, ఇలా కూర్చుని ఒక సంవత్సరం పాటు చెప్పుకోవచ్చు. ఈ రుద్ర సూక్తంలో ఉన్నటువంటి విషయాల్ని వివరించి చెప్పుకోవడానికి ఓ సంవత్సరం కూడా చాలదన్నారు మాస్టర్ గారు. కొంతమంది అప్పట్లో అన్నారు, అదేమిటంటే ఒక వైష్ణవుడు రుద్ర సూక్తాన్ని వ్యాఖ్యానం రాశారు అని కొంతమంది. అంటే ఓరి మీద పెద్దగా శివుడు కేశవుడు ఒకటే అని చెప్పి మనకి ఎప్పటి నుంచో ఋషులు మొత్తుకుంటుంటే ఒక వైష్ణవుడు రుద్ర సూక్తాన్ని వ్యాఖ్యానం రాశారు. కొంతమంది ఏమో అబ్బా ఒక వైష్ణవుడు మన రుద్రుడు సూక్తాన్ని వ్యాఖ్యానం రాశాడంటే మన రుద్ర సూక్తం ఎంత గొప్పదో అని కొంతమంది. అంటే అంతే తప్ప ఆ వ్యాఖ్యానం ఏం రాశారు, దాన్ని మనకు ఎందుకు పనికొస్తుంది అది ఆ విషయం కాదు. ఒక మహావైష్ణవ కుటుంబంలో పుట్టినటువంటి వైష్ణవుడు, పక్కా వైష్ణవుడు అయినటువంటి ఆయన
మన రుద్ర సూక్తాన్ని వ్యాఖ్యానం రాశారంటే మన రుద్ర సూక్తం ఎంత గొప్పదో అని కొంతమంది, అదే శివుడు వాడికి జబులో ఉన్నట్టుగా వాళ్ళకి తింటూ ఉన్నట్టుగాను, కొంతమంది ఏమో ఎంతైనా వైష్ణవుడు ఆయన రుద్ర సూక్తానికి ఆయన ఇచ్చినటువంటిది అని కొంతమంది అందరూ ఉంటారు రకరకాలుగా. మాస్టర్ గారు ఏం చెప్పారంటే 1 సంవత్సరం పడుతుంది మహాసముద్రం లాంటిది అందుకని అన్నారు. ఇదేమిటండి సూక్తాన్ని వ్యాఖ్యానం చెప్పుకోవడానికి అంతెందుకు పడుతుంది? ఇందులో ఉన్నటువంటి మంత్రాలన్నీ మన రుద్ర సూక్తం ఎంతసేపట్లో చదివేస్తాం, మనం టకటకటగా చదివేస్తాం. ఒకసారి మన వాడు 5 నిమిషాలు కూడా చదివేసేవాడు ఉన్నారు. ఎంత వేగంగా వింటే అంత వేగంగా రుద్ర సూక్తం పడి అంటే ఒక టేప్ రికార్డర్ లాగా చదివేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. టేప్ రికార్డర్కి ఎంత అంటుందో మనకు కూడా అంతే అంటుంది అలా చదివేస్తే. చదివిన దానికి అది ఎందుకు అలా అంత దాని గురించి చెప్పారంటే, అప్పుడు చెప్తున్నారు తిండి తింటున్నారు అంటే అందరి గురించి, జీవులందరి గురించి. నీళ్లు తాగుతున్నారు, మీరంతా ఆ తిండి రూపంలోనూ నీళ్ల రూపంలో కూడా రుద్రుడు మీ మీద పనిచేస్తున్నాడు. మనమంతా ఆహారం తీసుకుంటున్నాం, పానీయం తీసుకుంటున్నాం. ఈ ఆహార పానీయాదుల రూపంలో కూడా ఎవరు పనిచేస్తున్నారు? రుద్రుడే పనిచేస్తున్నాడు. అదేమిటండి దానికి అలా చెప్పాలంటే దానికి ఆథెంటిక్గా చెప్పాలి కదా. దానికి ఆధారం ఏమిటి? ఆధారం వేరే అక్కలే. రుద్ర సూక్తులు అనే ఉంది ఆధారం చూపించారు మాస్టర్ గారు. నువ్వు తిన్న దాన్ని బట్టి ఆ రుద్రుడు ఏ పాత్రేషు విద్యంతి అని దండ వస్తుంది. అంటే ఆ పాత్రలో ఉండి నువ్వు జాగ్రత్తగా మొదపెడితే తిన్నిస్తున్నాడు. పాత్రలో మనం వండుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా మూతపెట్టి అది పాడైపోకుండా జాగ్రత్తగా సరైనటువంటి టైంలో అది తింటే అది ఎలా ఉంటుంది? అది రుద్రుడు దాన్ని మనకి ఏం చేస్తాడు? మూత పెట్టకపోతే ఆ అన్నమునే ఆహారమనే ఆయుధములుగా తీసుకొని అన్నం వాతో వర్ష ఇషవ, అన్నం గాలి నీరు వీటిని ఆయుధాలుగా చేసుకుని గ్రహించి నీవు చేసిన తినకూడనివి తినుట, తాగకూడనివి తాగుట, తినకూడని సమయమున తినుట మొదలగు పనులకు మనం ఏం చేస్తామో చెప్పారు. అంటే రుద్రుడు అనగానే మనం రుద్రుడి యొక్క కోపం అనేటువంటి దానికి నమస్కారం. మొట్టమొదటినే నమస్తే రుద్ర, రుద్రుడా నీకు నమస్కారం. మన్యవా, నీ కోపం అనేటువంటిది ఉంటే దానికి కూడా నమస్కారం. ఉతోత ఇషవే నమః, అంతేకాదు నీ ఆయుధాలకు కూడా నమస్కారం అన్నాడు. రుద్రసూక్తంలో మనం చదువుకునేటువంటిది ఏమిటి? రుద్రుడికి నమస్కారం, నీ కోపానికి నమస్కారం, నీ ఆయుధాలకు నమస్కారం. అయ్యా ఆ ఆయుధాలు నా మీద ప్రయోగింపబడకుండా ఉండేట్టుగా నన్ను రక్షించు అన్నారు. ఏమిటిదంతాను? రుద్రుడికి కోపమేమిటి? ఆయన ఆయుధాలు ఏమిటి? ఆయన మన మీద ఆయుధాన్ని ప్రయోగించడం ఏమిటి? ఇదంతా ఏమిటి? రుద్రసూక్తంలో వేద సూక్తంలో అలా ఉంది ఏమిటి అంటే దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. మనం ఆహారం తీసుకుంటున్నాం, పానీయం తీసుకుంటున్నాం, అన్నము గాలి నీరు ఇవన్నీ కూడా వాటిని మన ప్రాణాధారమైనటువంటివే కదా ఇవన్నీను. ఆహారం ప్రాణాధారమైనటువంటిదే మనందరికీ తెలుసు. గాలి అంతకంటే ప్రాణాధారమైనటువంటిది. గాలి ఒక్క క్షణం కూడా మనం పీల్చడం మన కనుక నీ గాలి నువ్వు పీల్చుకోవడం మనకి వాయుదేవుడు చెప్పాడు అనుకోండి, కాసేపు నాకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను, మీ గాలి మీరు పీల్చుకుంటా ఉండని చెప్పాడు. ఏం పీల్చుకుంటాం మనం? ఎంతసేపు పీల్చుకుంటామండి? ఒక మహా అయితే 2 నిమిషాలు మనం గుర్తుపెట్టి పీల్చుకున్న తర్వాత ఇంకోళ్ళు ఎవరో మనకేదో విషయం చెప్తారు, వార్త చెప్తారు, అనగానే నోరు మూతపడదు, అయిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే గాలి పీల్చి మర్చిపోయాక పడిపోతాం. ఈ మధ్య చూడండి కొంతమంది అలా మాట్లాడుతూ పడి చచ్చిపోతున్నారని పేపర్లో వేస్తున్నారు. మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతుండగా, నడుస్తున్న వాళ్ళు నడుస్తుండగా, అందులో ముఖ్యంగా యువతులైనటువంటి వాడు, ఆ వయసులో ఉన్నటువంటి వాడు అలా పడి నిపోతున్నారు. ఎందుకని అంటే ఎందుకనా అనేటువంటి సమాధానం మనకి ఈ రుద్ర సూక్తం దొరుకుతుంది.
మనం ఏది తినాలి, ఏది తాగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తాగకూడదు, ఇవన్నీ నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏమిటండి? వాటికి మన ఎప్పుడు కావాలనుకుంటే వాడు తాగచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి ఆహారం ప్రాణాధారంగా పనిచేయకుండా రుద్రుడి యొక్క ఆయుధంగా పనిచేస్తుంది. ఏం చేస్తాడైనా అంటే దానివల్ల మనకి ఎన్ని పొట్టలో శూలాలు పెట్టి పొడుచుట, ఆయన చేతిలో శూలం ఉంటుంది. మామూలు వాడు కదా, ఆయన త్రిశూలం ఉంటుంది, పైగా ఒక శూలం కాదు, 3గా ఉన్నటువంటి శూలం ఉంటుంది. ఆయనకే కాదు, ఆయన యొక్క ప్రమదగణాలకు కూడా శూలాలు ఉంటాయి చేతిలో. వాళ్ళు మనకి పొట్టలో పొడుస్తారట. దక్షయజ్ఞం అనేటువంటి కథలో కూడా మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు. వాడు శూలాలు పెట్టి పొడుస్తారంటే అదేమిటంటే అంటే శూల వస్తుంది మనకి. శూల అంటే నొప్పి అని అర్థం. పోటు అంటే ఏమిటండి? మన అబ్బా పొట్టలో పోటుగా ఉంది, లోపల పోటు పడుతోంది అంటాం. అంటే దాన్ని శూల అంటారు సంస్కృతం. అంటే పోటు పెట్టడాన్ని. అది శూలం పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. మన బాగా తీవ్రమైన కడుపుని పుట్టితే ఎలా ఉంటుంది? శూలం పెట్టి లోపల నుంచి పొడుస్తున్నట్టు. ఎవరు పొడుస్తున్నారండి? రుద్రుడు, రుద్రగణాలు వాళ్ళు పొడుస్తున్నారు. ఎందుకని వాళ్ళు మనం పడడం? మనం చేయకూడని పని చేస్తే మనం తప్పదు పడవడం. మనం తినకూడనటువంటిది తినవలసిన సమయం కానప్పుడు, తినేటువంటిది అయినా కూడా తినకూడని సమయం కానప్పుడు మనం తిన్నాం అనుకోండి, ఎప్పుడు తింటే మాత్రం ఏమండి, ఎలా తింటే మాత్రం ఏమండి, ఏమీ లేదు. లోపల వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం శరీరం మనది, మన సొంతం, మనం ఎలా పడితే అలా ఉపయోగించుకోవచ్చు అని మనం అనుకుంటాం. శరీరం మనదే, మన సొమ్ము కాదు, మనకి ఇవ్వబడింది. మనం అనుకుంటామంటే ఇది నా సొంతం, నా ఇష్టం వచ్చింది తింటాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అని దీన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించుకునే హక్కు మీకు లేదు అని ఆ రుద్రగణాలు, ఆ దేవతలు వాళ్ళు మనకు తెలియజేస్తుంటారు. ఎందుకనంటే మనలో అన్ని ప్రక్రియలు నిరంతరము జరిపించేటువంటి వాళ్ళ దేవతలు, మనం కాదు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసం నడవాలంటే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని రోజు చదువుతున్నాం మనం. నమస్తే వాయో, ఓ వాయుదేవుడా నీకు నమస్కారం. ఎందుకని? త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, ప్రత్యక్ష బ్రహ్మ త్వమేవ, నువ్వే. ఎందుకని? కొద్దిసేపు కానీ గాలి ఆడకపోతే మనం ఉండం. ప్రత్యక్ష బ్రహ్మ కాదు మరి ఆయన మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసం నడిపిస్తున్నాడు కాబట్టి మనం లోపల నుంచి చేస్తున్నటువంటిది తెలుస్తున్నాం. అందుకని నువ్వే ప్రత్యక్ష బ్రహ్మవి అని నేను అనడానికి కూడా నిన్నే ఉపయోగించాలి. మనం వాక్కు ఉచ్చరించాలంటే వాక్కు బయటికి ఎలా ఉచ్చరించగలం? ఆ వాయుదేవుడు ఆయన ఏమన్నారు? లార్డ్ ఆఫ్ పల్సేషన్స్ అని చెప్పారు మాస్టర్ గారు. అంటే సంకోచ వ్యాకోచాత్మకమైనటువంటి విధంగా వాడు నడిపించేటువంటిది. దాన్ని వాయువు, ఆ వాయువు యొక్క దేవత వాయుదేవుడు అంటారు. ఇవన్నీ పుగిడి పురాణాన్ని. వాయుదేవుడు ఏమిటి, అగ్నిదేవుడు ఏంటి, ఎంతమంది దేవుళ్ళన్నీ, దేవుళ్ళు ఎంతమంది అని ప్రశ్న వేశారు మాస్టర్ గారు. వేస్తే దేవుళ్ళు చాలా మంది ఉంటారు కానీ దేవుడు ఒక్కడే అన్నారు. అదేమిటిది అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవతలు, దేవుళ్ళు, వాళ్ళందరిలో పనిచేసేటువంటి అంతర్యామగా ఉండేటువంటి భగవంతుడు, ఈశ్వరుడు అయినటువంటి వాడు ఒకడే. అదే అర్థం. అంటే మనం ఎప్పుడైనా దాని గురించినటువంటిది వింటేనో, చదువుకుంటేనో, పెద్దలు చెప్పినప్పుడు వింటేనో మనకు అర్థం అవుతుంది. లేకపోతే మనకు ఏదో సైన్స్ వచ్చు అనుకుని మనం తెలిసినటువంటి సైన్స్నే మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటూ ఉంటాం. కానీ అసలు శాస్త్రమైనటువంటిది, అసలు సైన్స్ అనేటువంటిది ఎక్కడుంది, అది మనకి ఇవి చదువుతుంటే మనకు తెలుస్తుంది. అందుకని ఈ రుద్రుడు అనేటువంటి వాళ్ళు, ఈ రుద్రుడు ఆయన లోపల ఇవన్నీ అప్పుడు ఏం చేస్తారంటే డమరుకాలు మ్రోగిస్తూ ఉంటారు. లోపల డమరుకాలు మ్రోగించుట చేస్తున్నారు.
జాగ్రత్త. ఇలాంటివన్నీ రుద్ర సూక్తాలు లక్షలు ఉన్నాయన్నారు మాస్టర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల సంఖ్యలో ఉన్నాయన్నారు. మరీ ఎగ్జాజరేషన్ అండి, లక్షలు ఎక్కడ ఉంటాయండి? మరీ అంత అతిశయోక్తి అనుకుంటాం మనం. ఎందుకంటే మన చిన్న మనస్సుకి అంతకంటే తెలియదు, మన మనస్సుతో ఆలోచిస్తాం కదా. అందుకని ఆయన చెప్పింది మనకు తెలియదు. అవి లక్షల్లోనే ఉన్నాయి రుద్ర సూక్తంలో. ఆ రుద్ర సూక్తాన్ని ఆయన ఇచ్చినటువంటిది మనం చదువుతుంటే ఎంత ఉన్నా, ఇన్ని విధాలుగా ఉన్నారా రుద్రులు, ఏకాదశ రుద్రులు. మన దేవతల యొక్క సంఖ్య కూడా చెప్పారు. ద్వాదశ ఆదిత్యులు, 12 మంది ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అంటే 11 మంది రుద్రులు, అష్ట వసువులు 8 మంది వసువులు, తర్వాత 2 దేవతలు ఉన్నారు ఇంకా అశ్వినులు, అశ్విని దేవతల జంటవాడు అనమాట. ఈ మొత్తం అంతా కలిపితే 33 సంఖ్య అవుతుంది. ఈ 33 సంఖ్య ఏమిటండి అంటే దేవతా గణముల యొక్క సంఖ్య 33. అన్ని గ్రూప్స్ ఆఫ్ దేవాస్ అన్నారు. అంతమంది అన్ని సంఖ్యల్లో దేవతలు పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు ఎక్కడ కనిపించరే అంటే మనకెందుకు కనిపిస్తారు? మనకు కనిపిస్తే మనం వాళ్ళని పని చేయిస్తాం, మనలాగే అయిపోతారు వాళ్ళు కూడా. మన కోసం నిరంతరం పనిచేస్తున్నారు మనలో. వాళ్ళు మనకు కనిపించాలంటే మనకంటే బయటకు వచ్చి మనకు కనిపించాలి. అలా కనిపిస్తే ఏమవుతుంది, మనం వాళ్ళకి అడ్డుపడిపోతాం, సృష్టి అంతా మొత్తం దెబ్బతింటుంది. అందుకని మనకు కనిపించదు. అందుకనే పరోక్ష ప్రియ ఇవ హి దేవాహ, దేవతలు పరోక్ష ప్రియులు, వాళ్ళకి మనమే రికగ్నిషన్ అవసరం లేదు. మరి మేము మిమ్మల్ని గుర్తించడం ఎలా? నువ్వు గుర్తిస్తే అంత, గుర్తించకపోతే అంత. వాడు మన గుర్తింపుతో సంబంధం లేదు. వాడు సృష్టిలో నిరంతరం వాడు పనిచేస్తూ ఉంటారు. మన గుర్తింపు కోసం చూసేటైతే మనలాగే ఉండేవాడు వాళ్ళు. నన్ను మీరు గుర్తించాలి, మనం గుర్తించక్కలే. మనం గుర్తించినా గుర్తించమైనా అందరినీ కూడా దేవతలు అలాగే వాళ్ళు రక్షిస్తుంటారు, కాపాడుతుంటారు, మనకు కావాల్సినవన్నీ ఇస్తుంటారు. భగవంతుడు తను ఉన్నాడని నమ్మిన వాడిని నమ్మని వాడిని అందరినీ కూడా ఆయన ఒకే రకంగా సృష్టిస్తున్నాడు, ఒకే రకంగా పోషిస్తున్నాడు భగవంతుడు. అంతేగాని నువ్వు నన్ను నమ్మబోతే, నా పార్టీలో చేరబోతే చూసుకోవాలి సంగతి చూస్తా అంటే భగవంతుడు ఎందుకు అవుతాడు? మా మతంలో మా పార్టీలో నువ్వు చేరబోతే నేను ఎంత చూస్తానటువంటి భగవంతుడు ఎందుకు అవుతాడు? భగవంతుడు అయినటువంటి వాడికి అసలు ఇదే ఉండదు. అందరూ ఒకటే భగవంతుడు. ఇవన్నీ కూడా మనం సరిగ్గా అవగాహన లేకపోతే, తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఒకరికొకరు అలా చేసుకుంటూ ఉంటాం. వేరే దృష్టి అనేటువంటిది పుడుతుందండి. నేడు రుద్రాన్ని మనం చేస్తున్నాం అంటే అప్పుడు మాస్టర్ గారు శివరాత్రి నాటి ఇచ్చిన సందేశం ఇది. ఈరోజు మనం రుద్రం అంటే రుద్ర సూక్తాన్ని పారాయణ చేస్తున్నాం. సంతోషకరమైన విషయం ఏమంటే, ఏమనుకోకండి, మీలో వయసులో నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. వయసులో మాత్రమే పరమ పవిత్రమైన యజ్ఞం ఈ రోజున కాదు, ఏ రోజున జరిగినా నేను భౌతికంగా రాగలిగిన పరిస్థితితో తప్పకుండా వస్తాను అంటే వాళ్ళు ఎవరో అడిగారు, మాస్టర్ మీరు కూడా తప్పకుండా వస్తారా అంటే, రాగలిగిన పరిస్థితిలో భౌతికంగా వస్తాను, లేకపోయినా నేను ఎప్పుడు నిన్ను ఉంటాను అని అర్థం అని చెప్పారు మాస్టర్ గారు. నమ సోమాయ చ రుద్రాయ చ అని ముక్త కంఠాలతో ఉచ్చైశ్వరాలతో మానవాళి మొత్తం శివుడు శంకరుడు అయిన రుద్రమూర్తిని అర్చించే పుణ్యదినమే మహాశివరాత్రి అన్నారు. మహాశివరాత్రిని ఎందుకన్నారో ఆ ఒక్క వాక్యంలో చెప్పారు. మహాశివరాత్రిని ఎందుకన్నారంటే ముక్త కంఠాలతో ఎన్ని లక్షల మంది ఈరోజు కొన్ని మిగిలిన రోజు చేయకపోయినా ఈరోజు మాత్రం లక్షల సంఖ్యలో ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. నమ సోమాయ చ రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని లక్షల సంఖ్యలో ముక్త కంఠాలతో ఉచ్చైశ్వరాలతో గట్టిగా మంచి స్వరంతో ఈ శివుడు శంకరుడు అయినటువంటి రుద్రమూర్తిని అర్చించేటువంటి పుణ్యదినము మహాశివరాత్రి. అది మొదటిది. అందుకని ఈరోజు ఎందుకు పుణ్యదినమో మాస్టర్ గారు చెప్పారు. అలాగే శివరాత్రి నాడు ఏం చేయాలంటే జాగారం చేయాలన్నారు. మనం చేస్తూనే ఉంటాం జాగారం. ఏం చేస్తాం? టీవీ ముందో అయితే ఇక్కడ కూర్చున్నారు, సినిమా హాల్కి వెళ్ళడం. ఇదివరకు అయితే టీవీలు రానప్పుడు సినిమా హాల్కి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ శివరాత్రి నాడు. అంటే జాగారం రాత్రి మెలుకోవాలి కదండి. శివరాత్రి నాడు జాగారం చేయాలి అంటే మెలుకు కూర్చోవాలి. మెలుకు కూర్చోవాలంటే మామూలుగా ఎలా మెలుకుంటాం, అందుకని రాత్రి అంతా సినిమా వేస్తున్నాడు, రాత్రి అంతా వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లో మన టీవీలోను మన మొబైల్స్లోను
ఏ చెత్త కావాలంటే ఆ చెత్త మనం చూస్తూ ఉండొచ్చు నిరంతరం. ఇది చూడొచ్చు, ఇది చూడకూడదు, వినొచ్చు, వినకూడదు, ఏం లేదు, మన ఇష్టం, ఇష్టరాజ్యం. ఎన్ని విధాలుగా భ్రష్టు పెట్టాలో అన్ని విధాలుగా భ్రష్టు పెట్టచ్చు. అలా కాకుండా ఎన్ని విధాలుగా బాగుపడాలో అలా బాగుపడచ్చు కూడా దాన్నే ఉపయోగించి. 2 రకాలు ఉంది, కత్తికి 2 వైపులా పదం అన్నట్టుగా ఈ 2 రకాలుగానే ఉన్నాయి. మన ఇష్టం, మనం ఏ కావాలో మనం చూసుకోవాల్సిందే. అయితే మాస్టర్ ఏమన్నారంటే బలవంతపు జాగారం కాకుండా, అంటే జాగారం మేలుకునే ఉండాలి. బలవంతంగా ఏమైనా సరే బలవంతంగా ఉండక్కర్లేదు మేలుకొని ఉండడం అంటే. అసలు మేలుకొని ఉండడం, అసలు జాగారం అంటే ఏమిటి, మేలుకొని ఉండడం అంటే అంటే మనలో ఉన్నటువంటి అంతర్యామి యందు మేలుకొలుపు కలిగి ఉండడం. అంతేగాని భౌతికంగా బలవంతాన్ని నిద్రని ఆపేసుకుని ఉండాల్సిన అది కాదు జాగారం అంటే. మనం ఎప్పుడు నిద్ర, మనం అదేమిటండి, మనం నిజంగా మేలుకొని ఉన్నావా ఎప్పుడు? ఇదేంటండి ఇలా మాట్లాడుతూ మేము ఊరికనే వింటున్నాం కదా అని పిచ్చివాళ్ళని చేస్తారా మీరు అని మీరు అనొచ్చు. మనం నిజంగా మేలుకొని ఉన్నామా అని మేము కళ్ళు తెచ్చుకొని పత్తికాయలా కళ్ళు తెరుచుకుని ఉన్నాం, అందరితో మాట్లాడుతున్నాం, మేలుకున్నారా నడుస్తా అంటారేమిటండి అని మీరు నన్ను కొట్టచ్చు. కానీ మనం మేలుకొని లేము. మేలుకొని ఉండడం అంటే అంతర్యామి అయినటువంటి భగవంతుడి యందు మేలుకుంటే నిజమైన మేలుకొలుపు. భగవంతుడి యందు మనం మేలుకొని ఉన్నామా? లేము. భగవంతుడి యందు మేలుకొని ఉంటే ఇలా ఎందుకుంటాం అని. ఇంకెలా ఉండాలంటే, ఎలా ఉండాలంటే ఎవరిని చూసినప్పటికీ కూడా భగవంతుడు గుర్తు రావాలి. అది వస్తుందా మనకి? భగవంతుడు అంటే ప్రజ్ఞను మనం మేలుకొని లేము. అప్పుడప్పుడు మెలుగు వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది, వచ్చే తిరిగి పోయే తిరిగి అన్నట్టుగా. మనం ఎవరన్నా చూసామనుకోండి, వీడు మన మిత్రుడు, వీడు మన శత్రువు, అవి చూస్తామా లేకపోతే అంత భగవంతుని చూస్తున్నామా? నిజానికి మనమే అద్దం ముందు నుంచి మన మొహం చూసుకుని మనకి గుర్తొస్తుంది మనం ఎలా చూస్తున్నాం అవతల వాడిని. మనం వ్యక్తుల్ని చూస్తున్నాం, వాళ్ళలో ఉండే భగవంతుని మనం చూస్తున్నావా? వ్యక్తుల్ని, జీవుల్ని, ఆకారాన్ని, వాళ్ళ యొక్క నామరూపాలని, వాళ్ళతో మనం ఏర్పరచుకున్నటువంటి మానసికంగా ఏర్పరచుకున్నటువంటి బాంధవ్యాలని, వీటిని చూస్తున్నాం. కానీ వాళ్ళలోనూ మనలోనూ ఉన్నటువంటి ఒకే పరమేశ్వరుడు ఎందుకు మెలుకున్నాం మనం. ఆయన ఎందుకు మెలుకుని ఉంటే మహాయోగి అవుతాం మనం. దానికోసమే మనం యోగ సాధన చేయవలసినటువంటిది. అందుకని బలవంతపు జాగారం పనికిరాదు అబ్బాయి, అది కాదు. శివుని సన్నిధిలో ఆత్మార్పణం జరిగిన సాధకునికి తాను ఉండడం మానేసి ఆ రాత్రి శివుడే తనలో వసించి సాన్నిధ్యం ప్రసాదించడం వల్ల అప్రయత్నంగా ఆ రాత్రి గడిచి ఉషోదయం జరుగుతుంది. అది నిజమైనటువంటి జాగారం అంటే. దానికి మనకు అనేకమైనటువంటి పురాణాల వాటిలో కూడా కథలు ఉన్నాయి. అది నిజమైనటువంటి జాగారం అంటే ఎలా ఉంటుంది అనేటువంటిది. అటువంటి రాత్రిని శివరాత్రి అనాలి. అంటే శివరాత్రి అనేటువంటి సంవత్సరానికి ఒకసారే అని మన ఉద్దేశం. కానీ ప్రతి రాత్రి కూడా శివరాత్రి అవ్వచ్చు. ఎప్పుడు? ఇది మనం కలిగినప్పుడు. దాని యందు పరమాత్మ యందు మేల్కాంచడం అనేటువంటిది మనకి కనుక మనం సాధన చేసుకున్నట్లయితే అటువంటి వాడు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యందు మేలుకొని ఉంటాడు. ఇదే భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, జీవులు అందరూ దేని యందు నిద్రపోయి ఉంటారో దాని యందు మెలుకుని ఉంటాడు యోగి అని చెప్పాడు. యా నిశా సర్వభూతానాం తస్మిన్ జాగర్తి సంయమి అన్నాడు. యోగి అయినటువంటి వాడు అందరూ దేని యందు నిద్రపోతూ ఉంటారో దాని యందు మెలుకుని ఉంటాడు. అదేనా అంటే అందరూ నిద్రపోతున్నాడు, మనం మెలుకున్నవాడంతా యోగులేనా? అలా అయితే మన సాఫ్ట్వేర్ వాళ్ళందరూ యోగులే అవుతారు. అందరూ నిద్రపోతుంటే వాళ్ళు మెలుకుని కూర్చుంటారు కదా పాపం, నచ్చిచేడి మనందరూ యోగులేనా? అది కాదు అర్థం అక్కడ. అందరూ దేని యందు నిద్రపోతున్నాం? అంతర్యామైనటువంటి దాని యందు నిద్రపోతున్నాం మనం. అంతర్యామి ఉన్నట్టు గుర్తుందా మనకి? మనం నడిపించేటువంటి ఎవడు, అందులోనూ ఆత్మగా ఉన్నటువంటి ఎవడు మనకు గుర్తుండదు కదా, అని నిద్రపోతున్నాం అర్థం. దాని యందు మేల్కొన్నవాడు నిరంతరము ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు యోగి అన్నారు. అది నిశ అంటే రాత్రి. యా నిశ సర్వభూతానం అంటే సమస్త జీవులకు ఏదైతే రాత్రో, రాత్రి అంటే ఏమిటి? అంతర్యామి ప్రజ్ఞ అనేటువంటిది దాని యందు మెలుకొని లేకుండా ఉండడమే రాత్రి మనకి. అంధకారం అదే కదా మరి. అందుకని అందరికీ ఏదైతే నిశ రాత్రి అయినటువంటిదో
తస్మిన్ దాని యందు సంయమి జాగ్రత్త. అంటే మనం దేని యందు మేల్కాంచి ఉండాలో అది మనకి అన్ని చోట్ల చెప్పబడినటువంటిది. అయితే అటువంటి స్థితి మనకి వస్తుంది, అందరికీ వస్తుంది. అదే భగవంతుడు చెప్పింది. ఆ స్థితిని భగవంతుడు అందరికీ ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. మనం పుచ్చుకోం అంతే ఆ స్థితిని. అందుకని అటువంటి రాత్రిని శివరాత్రి అనాలి అన్నారు మాస్టర్ గారు. అందుకని మన జీవితంలో మనం చేసి చేయవలసినటువంటి సాధన అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఈ శివరాత్రి. అయితే సాధన అన్నారు, బాగానే ఉంది. సాధన అంటే దానికి కావాల్సినవి ఏమిటి అన్నారు, అది కూడా చెప్పారు. సాధనకు మొట్టమొదట కావాల్సినటువంటి శ్రద్ధ. మనకు అర్థం కానిది ఏం లేదు. మాస్టర్ గారు ఏం చెప్పినా మనకు అర్థమయ్యేటువంటి మాటల్లోనే చెప్పారు. ఏమోనండి మాకేమో అర్థం కాక మేము ఊరికే వదిలేసామని కూడా వీలేదు. అర్థం కాక ఏముండదు. అయితే ఏమిటి అన్నారంటే, ఆరంభించినప్పుడు సాధన ఎంత ఆదరముతో చేయునో అంతే ఆదరముతో 10, 20, 30 సంవత్సరముల తర్వాత కూడా చేయుచుండగలిగినచో దాన్ని శ్రద్ధ అందరు. ముందు ఏం చెప్పారు? సాధన మొట్టమొదటి కావాల్సిన శ్రద్ధ అన్నారు. కానీ శ్రద్ధ అంటే ఏమిటో మనం తెలియాలిగా. నాకు చాలా శ్రద్ధ ఎక్కువ అండి, నేను శ్రద్ధగానే చేస్తా అన్ని పనులు. శ్రద్ధ అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు మనం నిజంగా ఉన్నామో లేదో మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రద్ధ అంటే ఏమిటో కూడా వెంటనే చెప్పారు. ఆరంభించినప్పుడు సాధనను ఎంత ఆదరముతో చేయును అంటే, ఉదాహరణకి మనకి కొత్తగా మనం మాస్టర్ గారు ప్రేయర్ చేసుకున్నాం అనిపించింది. అనిపించగానే మనం మాస్టర్ గారు ప్రేయర్ చేసుకోవాలి అని చెప్పి దానికి జాగ్రత్తగా మనం ముందు తయారైపోయి దానికి కావాల్సినటువంటిది ఏర్పాటు చేసుకుని ఆయా 10 నిమిషాలు తక్కువ 6 గంటల మనం సిద్ధంగా కూర్చుని 6 గంటలకి ఓం అని ప్రారంభించి చాలా బాగా చక్కగా షార్ప్గా చేస్తాం. ఇది మొట్టమొదటి రోజు. రెండో రోజు చేసాం, మూడో రోజు చేసాం, 4వ రోజు 10 నిమిషాల ముందు సిద్ధమైనటువంటి వాళ్ళం 5 నిమిషాల ముందు సిద్ధం అవుతాం. అయినప్పటికీ శ్రద్ధగానే చేస్తాం. ఆ తర్వాత మరి 2, 3, 4 రోజులు అయిన తర్వాత 6 అవుతూ ఉండగా బలవంతాన్ని వచ్చి ఠామని కూర్చుంటాం. చాలామంది 6 గంటలకు ప్రేయర్ చేసుకోవాలంటే 5:59 నిమిషాలకు లోపలికి వస్తారన్నమాట. తప్ప అంటే తప్పేం లేదు. ఏమండి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదండి ఒక అన్నారు. ఏమండి ప్రార్థన అనేటువంటిది ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా, బలాన్ని సమయమే ఎందుకు చేయాలి? మంచిదేనాయన, ఎప్పుడైనా చేసుకోవచ్చు, కారణం లేదు. కానీ ప్రార్థన ఇలా ప్రేయర్ చేసుకోమని మాస్టర్ గారు సివి గారు చెప్పారు. ఆయన మాత్రం ఆ సమయంలో చేసుకోమని చెప్పారు. 6 గంటలకు ఉదయం, 6 గంటలకు సాయంత్రం. కొంతమంది ఏమంటారంటే సాయంత్రం 6 గంటలకు తప్పకుండా చేసుకుంటున్నామంటే, మీరు 2 పూట్ల ప్రేయర్ చేసుకుంటున్నారా అంటే సాయంత్రం 6 గంటలకు తప్పకుండా చేసుకుంటున్నా అంటే ఉదయం చేయడం లేదు అని అర్థం. నాకు ఎంతమంది సమాధానాలు వస్తుంటాయి. చేయకపోతే మహాపరాధం ఏం లేదు, అక్కడ అపరాధం లేదు, ఏమీ లేదు. మనకి కావాలనుకున్నాం కాబట్టి చేసుకుంటాం, లేకపోతే మానేస్తాం. దానివల్ల మాస్టర్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏదో ఆయన ఉద్ధరించడానికి మనం చేస్తున్నట్టుగా. మనం ప్రేయర్ చేయకపోతే మనకి ఏమైనా నెట్టడుస్తుందా? ఏమీ అడగదు. కొంతమంది అటు నుంచి విపరీత అర్థాలు తీస్తారు. చేస్తే నెట్టడుస్తుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది, చేయకపోతే నెట్టడుస్తుంది అనేటువంటి వాళ్ళు ఇంకోమంది. యూట్యూబ్లో నిండా అలాంటివి వస్తూ ఉంటాయి. లలిత సహస్రనామం చేయొచ్చా, లేదా గాయత్రి మంత్రం అందరూ చేయొచ్చా? ఓరి మీద చేయమనే కదా ఋషులు ఇచ్చింది, చేసుకోమనే ఇచ్చారు ఋషులు. ఆ మంత్రాన్ని దర్శించిన ఋషి ఏం చేశారు? అందరికీ కూడా మీరు అందరూ చేసుకోవడం కోసం ఇచ్చాడు. ఏమోనండి అది చేసుకుంటే నెట్టడుస్తుందేమో, కొంచెం చేసుకోవడం మానే, ఎవరు చేసుకోమన్నాడు? హాయిగా నీకు ఏది ఇష్టమో తినేసి, హాయిగా ఏది ఇష్టమో తాగేసి పడుకో. నిన్నెవరు బలవంతం పెట్టలేదుగా. నీకు కావాలనుకుంటే చేసుకోలేదు. అందుకని వాడు పరమ గురువులు చాలా గడుసు వాళ్ళు. నీకు కావాలంటే అంటారు తప్ప, లేకపోతే నువ్వు చేసి తీరాలని మనం చచ్చినా చేయము.
అందుకని వాళ్ళు ఎప్పుడు ఛాయిస్ మనకే ఇస్తారు. నీకు కావాలనిపిస్తే చెయ్యి. నేను ఉదయం మనవి చేశాను మీకు. జ్వాలాకుల మహర్షి అనేటువంటి ఆయన బ్రహ్మ విద్యని పాశ్చాత్య దేశాలకు మొట్టమొదటిగా అందించేటువంటి విధానంలో హెలెనా పెట్రోవా బ్లావెట్స్కీ అనేటువంటి ఒక యోగిని కొన్ని జన్మాంతరాల నుంచి ఆమెకి శిక్షణ ఇస్తూ వచ్చి ఆమెని రష్యాలో వెళ్ళి పుట్టేట్టుగా పంపించారు. రష్యాలో పుట్టింది ఆవిడ. పుట్టినప్పటి నుంచి కూడా ఆవిడకి ఆ పరమ గురువులు అదేంటో అనేటువంటిది అది గుర్తుంది. ఆమె ద్వారా ఈ బ్రహ్మ విద్యని ఆంగ్ల భాషలో మొట్టమొదటిగా బయటికి బహిర్గతం చేశారు. అదే సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి ఒక మహాగ్రంథం, ఐసిస్ అన్వీల్డ్ సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి గ్రంథాలు. ఆ తర్వాత అంటే ఆవిడెక్కడో ఇంగ్లాండ్లో థేమ్స్ నది ఒడ్డున, అంటే భారతదేశం వచ్చి అనేక పర్యాయాలు ఆసేతు హిమాచలం తిరిగింది ఆవిడ. హిమాలయ గుహల్లో ఉన్నటువంటి పరమ గురువుల దగ్గర శిక్షణ పొందింది. ఆ జన్మలో కూడా వాడు దర్శనం చేసుకుంది ఆవిడ. ఆ తర్వాత నువ్వు వెళ్ళి ఇంగ్లాండ్లో చక్కడ థేమ్స్ నది పక్కన కూర్చో అని ఆయన ఆదేశిస్తే అక్కడ వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత ఈ హిమాలయ గుహల్లోంచి ఈయన ఆ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి చెప్తుంటే అక్కడ ఆవిడకి వినిపించి అక్కడ రాసింది. అలాగే కొన్ని పేజీలు తెరిచి ఈయన కొన్ని పవిత్ర గ్రంథాలు వేదములు అనేటి గ్రంథాల్లో ఇవ్వబడినటువంటి దాన్ని ఆ గుహలో తెరిచి పట్టుకుంటే ఆవిడ ఎక్కడైతే కుటీరంలో కూర్చుందో ఆ గోడ మీద పడేది. అంటే ఇవాళ మనం టీవీలో పడుతుందంటున్నాం, ఇవేమో అప్పటికి లేవు. ఈ గుహలో ఈయన ఇచ్చేస్తే అక్కడ పడేది. అది చూసి ఆవిడవన్నీ కూడా గ్రంథస్థం చేసింది. ఆ తర్వాత మళ్ళా న్యూయార్క్లో ఇంకొక ఆమె అలిస్ ఏ బెయిలీ అనేటువంటిది, ఆమె కూడా ఇదే ప్రక్రియలో 24 గ్రంథాలని ఆయన రిప్రింట్ చేశారు. ఈ 24 గ్రంథాల్లో మొట్టమొదటి పేజీలో ఒక సందేశం ఇచ్చారు ఆయన. ఏమిటంటే ఈ గ్రంథం చదువుకునేటువంటి వాళ్ళు ఈ గ్రంథం చదువుకుంటే మీకు బాగుంది, పనికొచ్చేది అనిపిస్తే చదువుకోండి, లేకపోతే అవతల పారండి అని చెప్పాడు. నా కోసం మీరు చదువుకోక్కర్లేదు, మీకోసం మీరు కావాలంటే చదువుకోండి అని చెప్పాడు. నిర్మమాటంగా చెప్పాడు ఆయన. మీరు చెప్పినటువంటి గ్రంథాన్ని చదువుకోవాలని ఇష్టం, నీకు కావాలని అనిపిస్తే నువ్వు బాగుంది అనుకుంటే బ్రహ్మ విద్యను నేర్చుకుందామని చదువుకో, లేకపోతే మూసేసేయి, నువ్వేం ఎవరు కూడా బలవంతం ఏం లేదని చెప్పాడు. అంత నిర్మమాటంగా ఉంటారు పరమ గురువు లేనటువంటి వాళ్ళు. ఎప్పుడు మాస్టర్ గారు అన్నారంటే ఇది ఏమన్నా నందికేశ్వరుడు ఉన్నావా, బలవంతాన్ని వాడిని కూర్చోబెట్టి వాడితే చావబట్టి తినిపించడానికి? అలాంటిది ఏం లేదు, నీకు కావాలంటే చదువుకో, బాగుపడాలంటే. తర్వాత కొన్ని జన్మల తర్వాత ఎలాగో చదువుకుంటా ఉన్నా, అది కూడా చెప్పాడు. ఇప్పుడు కాదే ఒక 1000 జన్మల తర్వాత చదువుకుంటే కమ్ముడిపోయింది ఏం లేదన్నది. 1000 జన్మలంటే మనకి చాలా ఎక్కువ, కానీ వాడి దృష్టిలో 1000 జన్మలంటే 1000 జన్మల తర్వాత చదువుకుంటే ఏం పోయింది అంటే ఈ జన్మలోనే ఇవన్నీ చేసుకో అక్కర్లేదు. ఎవరు చేయమన్నాడు? నీకు కావాలంటే చేసుకోమన్నారు. కానీ అంటే ఈ జన్మలో మిగతావన్నీ కూడా అనుభవించేసి పూర్తి చేసుకుని వచ్చే జన్మలో అలాగే బెటర్ లక్. ఎవరొద్దన్నారు? అంటే నేను రిటైర్ అయ్యే లోపల ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసి రిటైర్ అయ్యాక అప్పుడు నువ్వు చేసుకోవడానికి నీకు ఓపిక ఎక్కడ వస్తుందన్నారు. ఇప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని అన్నీ అందరికీ అప్పచెప్పేసేసి వీడితో వానప్రస్థం సన్యాసం తీసుకున్నట్టుగా నేను తీసుకోడు. సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు ఒక ఆయన. పుచ్చుకోవడానికి అనేది కాఫీ అన్నారు మాస్టర్ గారు. ఒక ఆయన భార్య మీ కోపం వచ్చి సన్యాసం పుచ్చుకుంటా అన్నట్ట. అంటే మాస్టర్ చెప్పారు, పుచ్చుకోవడానికి ఏదైనా కాఫీ టీ కాదు ఆయన, సన్యాసం అంటేనో అందుకని నోర్మి అని చెప్పారు. సన్యాసం వచ్చేదేం కాదని. మనం ఇవన్నీ కూడా మనకి కావాలంటే బాగుపడాలి తలుచుకుంటే సిద్ధంగా ఉంటాయి ఎప్పుడును. అందుకని ప్రేయర్ కానీ ఇవి మరి మాస్టర్ గారు ఇలాంటి వారు
పరమగుడు ఇచ్చినటువంటివి కానీ మరి విందామనిపిస్తే వినడం, విన్న తర్వాత బాగుందనిపిస్తే ఆచరణ పెట్టే ప్రయత్నం చేయడం. ఏ ఛాయిస్ మనకే, వారికి ఏం అవసరం లేదు. ఇంత కష్టపడి నేను వీళ్ళందరికీ నిన్ను చెప్పాను అని వాళ్ళకి ఏం ఉండదు. అలా ఉంటే వాళ్ళు కూడా మళ్ళాగా అయిపోతారు. నేను ఇంతమందికి మందులు ఇచ్చాను అయినా కూడా వీళ్ళు ఎవరికి గుర్తింపు లేదు అంటే వాడికి ఏడుపు మిగిలింది. వాడు బాగానే ఉంటారు, వీడు ఏడుస్తూ ఉంటాడు. 40 సంవత్సరాల నుంచి నేను నిరంతరం సేవ చేస్తున్నాను. చేసుకున్నాను ఎందుకోసం? నువ్వు బాగుపడినగా వాడిని నువ్వు బాగుపడడానికి అని గుర్తుపెట్టుకో. అంతేగాని వాడు ఉద్ధరించడానికి కాదు, ఎవరిని ఎవడు ఉద్ధరించడం భగవద్గీత స్పష్టంగా చెప్పాడు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాతయే. ఒరే సన్నాసి, నువ్వెవరిని ఉద్ధరించక్కర్లేదు, ఎవరిని వాడు ధరించుకోవాలి అన్నాడు. ఉద్ధరేద్ ఆత్మానం. ఎవరికి వాడు తన్ని తాను ధరించుకోవాలి, తను తాను అవమానపరుచుకోక్కర్లేదు. నాత్మానం అవసాతయే. ఎందుకని కూడా చెప్పాడు, ఆత్మైవ హి ఆత్మనో బంధు. తనకి తానే బంధువు, తనకు తానే స్నేహితుడు. ఆత్మ అంటే నేనని అర్థం. ఆత్మ అనే మాటకి ఏమని అర్థం? నేను అని అర్థం. నీకు నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు? ఆ లోపల ఉన్నటువంటి నేనే. ఆత్మైవ హి ఆత్మనో బంధు. లేదా నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు. ఎవరు నీ శత్రువు? ఆత్మైవ రిపురాత్మన. నీ శత్రువు కూడా నువ్వే. నీ శత్రువులు బయట ఎక్కడ ఉన్నారు, నేడుస్తావు ఎందుకు? బయట ఎక్కడ ఉన్న వాళ్ళు శత్రువులు కాదు. అందుకే మాస్టర్ గారు దీంట్లో ఈ చిన్న గ్రంథంలో ఒక తమాషా అయినటువంటి సెంటెన్స్ ఇచ్చారు. అదేమిటండి, మీరు ఏదో చెప్తారు పేరం నుండి ఎన్ని చెప్తున్నారేంటి అనుకోకండి. ఇవి ఎందుకు మేము రోజు చదువుకుంటామంటే మా కోసం మేము బాగుపడడం కోసం చదువుకుంటాం. మీరందరూ మిమ్మల్ని ఉద్ధరించడానికి అర్థం కాదు. మేము రోజు కొన్ని వాక్యాలు చదువుకుంటాం పొరపాటు పడకుండా ఉండడం కోసం. దీంట్లో మాస్టర్ గారు మొట్టమొదటి ఇచ్చారు మెడిటేషన్స్లో. ఏమని ఇచ్చారు? యువర్ ఎనిమీస్ అమాంగ్ ది పీపుల్ ఆర్ యువర్ ఓన్ ఐడియాస్ ఆఫ్ ఎనిమిటీ అబౌట్ అదర్స్. నీకు చాలామంది నీకు శత్రువులుగా ఉన్నటువంటి వాడు ఉన్నారు అనిపిస్తుంది మనకి. శత్రుబాధ ఎక్కువ ఉంది అంటుంటాం మనం. అదేమిటది అంటే మన శత్రువులు చాలామంది ఉన్నారు. ఈ శత్రువులు ఎక్కడున్నారో మాస్టర్ గారు చెప్తున్నారు. నీ చూసేటువంటి వాళ్ళు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే నీ లోపల ఉంటారు, అంతేగాని వ్యక్తుల్లో ఉండరు అన్నారు. అదేంటంటే బలానా వాళ్ళు నా శత్రువులు. వాళ్ళు ఏమన్నా శత్రువులుగా పుడతారా? వాళ్ళ గురించి శత్రుభావం నీ లోపల నీ మనస్సులో ఉంది, అందుకని వాళ్ళలో ఏం లేదే. హెన్స్ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ అండ్ ఎనిమీస్ ఆర్ ఇన్సైడ్ యూ అన్నారు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శత్రువులు ఎక్కడున్నారు అంటే నీ లోపల ఉన్నారు. నువ్వు ఎవరినైతే శత్రువు అంటున్నావో ఆ వ్యక్తులు బయట ఉన్నారు. వాడు నీళ్ళు దూరలేరు కదా. బలానా వాడు నాకు శత్రువు, నీళ్ళు దూరతాడా? వాడు వచ్చి దూరతా, ఒకళ్ళు దూరలేం కదా. బయట వ్యక్తులు ఉంటారు. శత్రువులు అనేటువంటి భావం నీ మనసులో ఉంటుంది. కాబట్టి శత్రువు ఎవరు? నీకు నువ్వే. మరీ ఇంత పచ్చిగా చెప్తే ఎలా? పచ్చిగా అయినా పండుగ అయినా సత్యమే. అవునో కాదో మనం చూసుకోవాలి అంతే. వాడికేం మొహమాటం లేదు పరమగురువుకి. అందుకని శత్రువులు అనే అడవుకు బయటికి చూసి ఎవరు శత్రువులు కాదు, నీకు నువ్వే శత్రువువి. గుర్తుపెట్టుకో. యుధిష్ఠిరుడికి అంటే పాండవ జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడికి అజాత శత్రువు అనేటువంటిది అంటే శత్రువు అనేటువంటి వాడు పుట్టలేటానికి. ఇది ఎక్కడికోవాలండి? మరి మహాభారత యుద్ధంలో ఆయన కూడా యుద్ధం చేశాడు. ఆయన చేతిలో కూడా చాలామంది చచ్చారు యుద్ధంలో. శల్యుడిని స్వయంగా ఆయనే వధించాడు. మరి అజాత శత్రువు అంటారు ఏమిటండి అని అర్థం ఉందా అంటూ ఉంటారు. అజాత శత్రువు అంటే శత్రుత్వం మనసులో ఎవరు ఎందు పుట్టనటువంటి వాడు. మరి వాడి శత్రువులు ఈయనకి వాడి శత్రువులు కాదు, వాళ్ళు ఈయన శత్రువుగా చూసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈయనతో యుద్ధం చేయడానికి వచ్చారు వాళ్ళు. కౌరవులు కానీ వాళ్ళ తరఫున వచ్చినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు ఈయన్ని తన శత్రువుగా వాళ్ళు భావించారు. ఈయన మనస్సులో ఎవరు ఎందు ఒక క్షణం కూడా శత్రుభావం లేనే లేదు. అందుకని అజాత శత్రువు. అందుకనే దుర్యోధనుడు యుధిష్ఠిరుడి యందు అంత ద్వేషము ఇవన్నీ ఉన్నా యుధిష్ఠిరుడు ఎదురుపడినప్పుడు మాత్రం అనఘ అని పిలిచేవాడు. భారతంలో చూడండి, కావాలి తెలుగు భారతంలో కూడా అనఘ అంటే పాపం అంటనటువంటి వాడా అని అర్థం.
ఎప్పుడు ఏ పాపం అంటనటువంటి వాడా అని అర్థం అనగా అంటే. ఎదురుపడంగానే అనగా అనేవాడు ఆటోమేటిక్గాను వాడు. ఇప్పుడు శత్రు భావన వాడుకుంటే నువ్వేం చేస్తావు? అది వాడికి సంబంధించింది. నిన్ను శత్రువుగా ఎవరన్నా భావించారంటే వాడికి సంబంధించినా నీకు సంబంధించిందా? నువ్వెందుకు ఏడుస్తావు? అందరూ నాకు శత్రువులు. నీకు శత్రువులు ఎవ్వరూ ఉండరు, నీ మనస్సులో ఉంటారు. నీ మనస్సులో నువ్వు అవన్నీ ఆ భావన బయటికి వెళ్ళగొట్టేసుకోవాలి. అందుకని అందరూ బంధువులే. అందుకని మాస్టర్ గారు భారతీయ బాలశిక్ష అని పిల్లల కోసం కొన్ని 4 గ్రంథాలు రాశారు. భారతీయ బాలశిక్ష అని అందులో చిన్న పాట రాశారు. అంతా మన మిత్రులే, శత్రులెవరు లేరులే అని. జీవులందరూ కూడా మన మిత్రులే. వాళ్ళందరూ సమస్త జీవరాశులు, సమస్త జీవులు అందరూ కూడా మన మిత్రులే. శత్రువులేంటి? శత్రువులుగా నువ్వు చూస్తే నీ దృష్టిలో శత్రుభావం ఉంటే అవతల శత్రువు కనబడతాడు. అందుకని ఎవరి యందు కూడా శత్రుభావన కాకుండా భగవద్భావన, అంతర్యామి భావన, అది మనం చేయవలసినటువంటి. అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమైనారు ఆ పాటలో. అందరిలోనూ ఉన్నటువంటిది నేను అనేటువంటిది భగవంతుడి యొక్క ప్రతిబింబం. ఇప్పుడు మనందరం ఉన్నాం. ఎవరైనా సరే నేననే అంటాం మన గురించి, మనం ఇంకేమైనా అంటామా? అందుకని నీ అసలు పేరు ఏమిటి అంటే నేనే, అది సత్యం. అందుకని అందరిలో ఉన్నటువంటిది అంతరాత్మ అయినటువంటి పరమాత్మ, దాని యొక్క ప్రతిబింబమే. అంతేగాని శత్రుభావంతో చూడొద్దు అన్నారు. అలాగే ఇక్కడ చెప్పారు, పీపుల్ అండ్ ఇన్సిడెంట్స్ అవుట్ సైడ్ ఆర్ బట్ విష్ఫుల్ జస్టిఫికేషన్స్ ఆఫ్ ది ఎనిమీస్ ఇన్సైడ్. నీ మనసులో శత్రుభావం ఎక్కువైతే ఏమవుతుందంటే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళు శత్రువులు అని నువ్వు అనుకుంటావు. వాళ్ళలా ప్రవర్తిస్తే నీకు సంబంధించింది కాదు, వాళ్ళకి సంబంధించింది. మనం తలకిందుగా ఆలోచిస్తూ ఉంటాం. మనం వాడు నన్ను ద్వేషిస్తున్నాడు, నిజంగా వాడిని ద్వేషిస్తున్నాడు అనుకోండి, వాడికి సంబంధించిన నీకు సంబంధించిన నీకెందుకు ఏడుపు? మనకు అర్థం చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అర్థం కాకపోవడమే ఉండదు ఇందులో. అర్థం చేసుకుంటే ఆచరించాల్సి వస్తుంది కాబట్టి అర్థం కానట్టుగా మొహం పెడతాం. అది మనం చేసేది. మనం ఒకే డిస్పెన్స్లో పనిచేస్తున్నాం, వాడికి మనకి పడదు. వాడికి నేనంటే పడదు, వాడికి నువ్వంటే పడదు, మరి నీకు వాడంటే పడుతుందా? ఏమాయో నువ్వు నీకు పడచ్చుగా. నువ్వు నిజంగా ఇదైతే నీకు పడకపోవడం లేకుండా చేసుకో, వాడి సంగతి నీకెందుకు అలా ఆలోచించాం. వాడికి నేనంటే పడదు అని నీ మనస్సులో నువ్వు వాడి గురించి ఇలాంటి ప్రతి చోట అదే వాడిని ఎలిమినేట్ చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలైనా అక్కడే ఉంటాం. ఎక్కడ వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంటుంది, మనకి ప్రోగ్రెస్ రాదు. మనం పని చేస్తున్నట్టుగానే ఉంటాం, కానీ పని చేస్తూనే ఉంటాం. కానీ ఇంత పని చేస్తున్నా సరే వాడిని నన్ను ఇలా అనుకుంటున్నాడని ఏడుపు ఉంటుంది తప్ప ఉపయోగం ఉండదు. నిర్మమాటంగా అంతే. ఎవరిని గురించి అయినా ఎవరికైనా సరే అటువంటిది కనుక ఉంటే ఏమవుతుందంటే, నేను ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాను, నేను ఇంత సీనియర్ని, నేను ఇన్ని మంచి పనులు చేశావు. ఎవరి కోసం చేసావు? నువ్వు బాగోవటం కోసం చేసావు, అవతల ధరించడానికి. అక్కడే ఉంది అంత. సత్యం ఏంటంటే మనం బాగుపడడానికి మాత్రమే. దీన్ని మాస్టర్ గారు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చారు. నువ్వు రోజు అద్దం ముందు నుంచుంటావు, తల దువ్వుకుంటావు. నీ తల దువ్వుకుంటావా, అద్దాన్ని దువ్వుతావా అన్నారు. అద్దం ముందు నుంచుంటావు, నీ జుట్టు ఎలా ఉందో కనబడటం కోసం, కానీ దువ్వుకునేది నీ జుట్టునే. అలాగే నీ మొహాన్ని పౌడర్ రాసుకుంటావు, అద్దానికి రాయవుగా పౌడరు. నీ మొహాన్ని అలంకరించుకుంటావా, అద్దానికి అలంకరిస్తావా? అద్దం ఉంటే తప్ప నీకు కనబడదు కాబట్టి అద్దం పెట్టుకున్నావు. అలాగా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటిది భగవంతుడు అంతర్యామైనటువంటి వాడు అద్దం లాంటి వాడు. అందుకని భగవంతుడు ఎప్పుడూ అద్దం లాంటి వాడు అనమాట. అందుకని గుర్తుపెట్టుకో, ఏ వ్యక్తుల్ని గురించి కూడా వాళ్ళు నాకు శత్రువులు అనుకునేటువంటి దాన్ని భావాన్ని ఎప్పుడు కూడా లేకుండా చేసుకుంటే ఈ జన్మలోనే మనం బాగుపడచ్చు. లేదంటే ప్రతివాడు శత్రువు కింద కనిపిస్తాడు. అత్తగారి కోడలికి అత్తగారు ఒకటేమిటి, అన్నీ అలా కనిపిస్తూ ఉంటాయి. శత్రుత్వభావం.
శత్రుభావం నీ మనసులో ఉంటుంది, వ్యక్తుల్లో శత్రువులు లేరు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ధ్యానం చేసుకోవాలి. మనం రోజు ధ్యానం చేసుకుంటే అప్పుడు మనం బాగుపడతాం. ఇంకో వాక్యం కూడా చెప్పారు, పర్సన్స్ హోమ్ యూ కాల్ ఎనిమీస్. నువ్వు ఎవరినైతే శత్రువులు అంటున్నావో వాళ్ళు నువ్వు కూడా ఒకే విధంగా సృష్టింపబడ్డారు. నువ్వు దేంతో చేయబడ్డావో వాళ్ళు దాంతో చేయబడ్డారు. అవునా కాదా? కాదనగలవా మనం? సత్యం అది. అందుకని దే ఆర్ మేడప్ ఆఫ్ ది సేమ్ థింగ్ విచ్ యు ఆర్ మేడప్ ఆఫ్. నువ్వు ఎలా అయితే సృష్టింపబడ్డావో వాళ్ళు అలాగే సృష్టింపబడ్డారు. నువ్వు ఎలా అయితే నువ్వు ఆహారం తీసుకుంటావు వాళ్ళు అలాగే తీసుకుంటావు, దాంతో పెరుగుతున్నారు. ఏమిటి తేడా? మరి ఏమి తేడా లేనప్పుడు వాడు నా శత్రువు అంటావు ఎందుకు? పైగా మనం ఊరికి కూర్చుని అందరూ నన్ను చూసి కళ్ళలో నిప్పులు పోసుకునే వారికి ఏం పని లేదు అవతల వాళ్ళకి. అన్నీ అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నమాట ఇవి. అది వస్తేనే మనకి భయం, భయపడిపోతూ ఉండడం. ఎవరో నాకు ఏదో చేశారు, ఎవరు మనం చేయక్కలే, మనమే చేసుకుంటాం. ఎవరో మనకి అపకారం చేశారు అనుకోవడమే పెద్ద జబ్బు. అసలు మనకి మనమే అపకారం చేస్తాం. అలా అనుకోవడంలో మనకి మనమే అపకారం చేసుకుంటాం. ఏమంటే శివరాత్రి నాడు ఏదో మంచి పురాణం చెప్తారనుకుంటే ఇవన్నీ చెప్తున్నారు ఏమిటి అని అనుకోవచ్చు మీరు. మన జీవితమే మన పెద్ద పురాణం. అంటే మనం బాగుపడాలంటే ఎన్నో ఇచ్చారు ఇలాంటివి పెద్దలు, పరమ గురువులు. వేటినైతే గుర్తుపెట్టుకుని ఆచరణలో పెడతామో అప్పుడు బాగుపడతాం. అలాంటి కొల్లలు అని చెప్పారు మాస్టర్ గారు. అందుకనే రోజు మేము ఉదయం తప్పకుండా ప్రేయర్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు మేమందరం కూడా ఒకవేళ నేను ఒక్కడే ఉన్నా కూడా నేను చదువుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు చదువుకోకపోతే ఆ రోజు ఎక్కడ పొరపాటు చేస్తాం. అంటే నాకు స్థితి వచ్చేసింది చదువుకోక్కలే అనుకున్నాను అనుకోండి, కింద పడతాను. ఒక స్థితి వచ్చేయడం ఏముండదు. రోజు రోజు తోముకుంటాను. ఒకరోజు తోముకపోతే ఏమవుతుందంటే నీకు పక్కవాడికి కంప కొడుతుంది, నీ నోరు నీకు కంప కొడుతుంది. నేను పళ్ళదోమకడం, నేను స్నానం చేయడం, ఎవరిని ఉద్ధరించడం కోసం, నిన్ను ఉద్ధరించుకోవడం కోసమే, అంతేకాకుండా ఇంకోటికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం, రెండు ఉన్నాయి అందులో. అందుకని వెరివేషాలు వేయకూడదు. మనం బాగుపడడం కోసం మాత్రమే గుర్తుపెట్టుకోవాలి సాధన అంతా కూడా. అంతేగాని మనము డిస్పెన్సరీలో మనం సేవ చేసినా లేకపోతే మనం పూజ హోమం చేసిన ఎన్ని చేసినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది నేను బాగుపడడం కోసం, నేను మంచి పరివర్తన రావడం కోసం అనేటువంటి దానికోసమే చేస్తున్నాను తప్ప, లేకపోతే నువ్వు వాళ్ళకి వాళ్ళు బాగుపడ్డా నువ్వు చేసేవాడు వాళ్ళు చేయాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ జపం చేసేస్తే ఆ జపం చేస్తే వాడు బాగానే ఉంటాడు, నువ్వు చేయలేదు కదా జపం. కానీ మనం ఏం చేస్తూ ఉంటాడు, మన తరఫున ఏమన్నా జపం చేయమంటూ ఉంటాం. ఎందుకంటే మనం చేయడానికి తీరిక లేదు కాబట్టి. ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. శని జపం చేయాలంటుంటాడు. మనం జపం చేసేది మాత్రం శని అక్కడ ఏం భయపడిపోడు. అయినా చెప్పడం మనం చేయమని చెప్పాడు, కానీ నువ్వు ఎవరికో డబ్బులు ఇచ్చి వాడి చేతి జపం చేయిస్తే బాగానే ఉంటాడు. వాడికైనా శని వదులుతాడు, వీడికి పోతుంది. వాడు మాస్టారు ఓ చోట క్రీడామయుడు అనేటువంటి నవలో ఓ చోట రాస్తారు. వాడు ముండ కౌశికుడు అనేటువంటి ఒక ఋషి ఉంటాడు, తాంత్రికుడు. వాడు తంత్ర విద్యలు అంటాడు, వాడు శిష్యుడు ఉంటాడు. ఆ తంత్ర విద్యలు నేర్చుకోవడానికి వస్తాడు. వాడు అంటాడు, ఈ సిద్ధులు రావడం కోసం ఈ కష్టపడ్డామంతా మీకు శిష్యవాత్సల్యం ఉండాలి. మీకు శిష్యుడు కాబట్టి వాత్సల్యంతో ఆ సిద్ధులు నాకు తారబోసేయచ్చు కదా అంటాడు. కోరి సన్నాసి. అప్పుడు ఆ గురువు చెప్తాడు, నీకు ఆకలి వేసినప్పుడు నేను శుభ్రంగా తినేసి నీ మహాన ప్రయోగం తీరుస్తే నీకు ఆకలి తీరుతుంది అంటాడు. మాస్టర్ గారు రాశారు నవల తమాషాగా. మరి ఎంత సత్యం ఇది. నీకు ఆకలి వేస్తే నువ్వు ఆహారం తీసుకుంటే నీకు ఆకలి తీరుతుందా, లేకపోతే నేను తినేసి నీ మహాన ప్రయోగం తీరుస్తే నీకు తీరుతుందా? వెధవేషాలకు నీకు సిద్ధులు కావాలంటే నువ్వు వాటి కోసం సాధన చేయాలి, కానీ నేను సాధన చేసి నీకు తారపోయడం ఉండదు. అలాగా మనం అనుకుంటూ ఉంటాం. గురువు గారు మనకి తారపోస్తే ఏమొస్తాయి, ఏం రాదు. అది ఏదో తారపోస్తారు, కానీ అలా వచ్చేసేటువంటిది ఏం కాదు. మనం చేయాల్సింది ఎవడైనా సరే వాడి సాధన బాగుపడాలంటే వాడే చేయాలి.
వాడి తరఫున ఎవడో చేస్తే మాత్రం అనేటువంటిది ఉండదు. మన తరఫున ఇంకో ఎవడో ఆహారం తీసుకున్నట్టుగా అలా ఉండదుగా మన తరఫున ఎంత ఏమైనా సరే. అందుకని ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటి సత్యాలు. అందుకు రుద్రుడు అనేటువంటి దాన్ని మాస్టర్ గారు మనకి దాని గురించినటువంటిది. అందువల్ల ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఎట్లా ఉండాలి డైరెక్ట్గా అందించారు మనకి. అందుకని శ్రద్ధ అనేటువంటి ఒక మాటకి ఆరంభించినప్పుడు సాధన ఎంత ఆదరముతో చేయనో అంతే ఆదరముతో 10, 20, 30 సంవత్సరాల తర్వాత కూడా చేయుచుండగలిగినచో దాని శ్రద్ధ అంటారని చెప్పారు. అవును కదా, మనమే చూసుకోవాలి. ఏమంటే నేను ఇంత శ్రద్ధగా చేస్తున్నా ఎవరు గుర్తించట్లేదు. ఎవరు గుర్తించడం ఎందుకు? నువ్వు శ్రద్ధగా ఉన్నావు, ఇలా ఉంటే నువ్వు శ్రద్ధే, కాకపోతే కాదు. ఇంకోటి గుర్తించడం నీకు సర్టిఫికెట్ ఇవ్వాలా, దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అనంతకృష్ణ హ్యాస్ సో మచ్ ఆఫ్ శ్రద్ధ. వాడు సర్టిఫై చేస్తే నాకేం వస్తుంది? అజ్ఞానం అన్నమాట ఇది. ఇంకోటి సర్టిఫై చేయాలంటే ఒక ఆయన ఇప్పుడు మా చిన్నప్పుడు మాస్టర్ గారు ఆయన యువకుడుగా ఉన్నప్పుడు ఒక పెద్ద ఒక ఆయన హడావిడిగా సర్దుకుంటున్నారు. అంటే ఆయన పెద్ద ఆయన కదా, ఏమి హడావిడిగా ఉన్నారంటే నేను అర్జెంటుగా కాకినాడ వెళ్ళాలన్నట్టు గుంటూరు నుంచి. ఆ రోజుల్లో ప్రయాణం అంటే కష్టం అంత దూరం కదా. ఎందుకండి అని అడిగారు మాస్టర్ గారు. అప్పుడు కొత్తగా లెక్చర్ యువకుడుగా ఉన్నాం. అంటే ఏం లేదు, నా కుండలిని ఉద్బోధం జరగడం మొదలెట్టింది. అది ఆ ఉద్బోధం ఎక్కడి దాకా వచ్చిందో అనేటువంటిది అనిపిస్తుంది. అది అయిందా లేదా కన్ఫర్మ్ చేయడానికి ఈయనకి కాదు, వీడు స్నేహితుడికి కాకినాడలో ఉన్న ఆయన ఉత్తరం రాశాడు ఈయనకి. నాకు చాలా బాధగా ఉంది. ఏమిటా బాధ అంటే కుండలిని ఉద్బోధం జరిగింది, మీరు వచ్చి చూసి నాకు కన్ఫర్మ్ చేయాలన్నాడు. ఎక్కడి దాకా కుండలిని లేచిందో అది చెప్పాలన్నాడు. అంటే మాస్టర్ గారు ఉన్నారు, అయ్యా కుండలిని అనేటువంటిది ఇంకోటి వచ్చి కన్ఫర్మ్ చేయాలంటే కాలేదు అని అర్థం కదండి అన్నారు మాస్టర్ గారు. యువకుడు అని పెద్ద ఆయన. అవును అయ్యి నాకు తట్టలేదు కృష్ణమాచార్యులు అన్నారు ఆ పెద్ద ఆయన. అని ఆ ప్రయాణం ఆపేశారు ఆయన. అంటే ఏమిటి, ఇంకోటి వచ్చి మన కుండలిని ఎక్కడి దాకా ఉద్బోధనని చెప్పాలంటే అవ్వలేదని అర్థం అని చెప్పారు స్పష్టంగాను. అది మనం ఆహారం తీసుకున్నాం, నా కడుపు నిండిందో లేదో నువ్వు చెప్పంటే అదే నీ కడుపు నిందో లేదు నీకు తెలియాలి కానీ అవతల వాడు చెప్పాల్సిన అవసరం ఏంటి? లేకపోతే నాకు నిద్ర బాగా పట్టిందో లేదో నువ్వు చెప్పు, ఇవన్నీ ఇంకోటి చెప్పాల్సినవో. అలాగే మనకి యోగ స్థితిలో ఎంతవరకు వచ్చామో లేదో మనమే చూసుకోవాలి అంతే. అది ఇంకోటి చెప్పక్కర్లేదు, ఇంకోటికి మనం చెప్పక్కర్లేదు కూడా, ఇంకోటి మనం కన్ఫర్మేషన్ చేయక్కర్లేదు. నేను ఇంత స్థితికి వచ్చాను మనం కూడా ఎవరు చెప్పక్కర్లేదు. కొంతమంది చంపేస్తూ ఉంటారు, నాకు ఇవి కనబడుతున్నాయి, నాకు ఈ ఎకానమీ ఉంది, ఇది వస్తే నువ్వు ఏం చేస్తావు, నన్ను ఏం చేయమంటారని అడుగుతూ ఉంటారు. ఏం చేయక్కర్లేదైనా వచ్చినవేవో కావాలంటే చూసేసి ఆనందిస్తూ ఉండు, లేకపోతే నీ డైరీలో రాసుకో, అంతేగాని మిగతా వాళ్ళు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అవి మాస్టర్ గారు ఏమనంటే తేనుపులు లాంటివి. నువ్వు తీసుకున్న ఆహారాన్ని తేనుపులు వస్తుంటే తేనుపులు అనేటువంటి వాడికి అవతల వాడికి ఎందుకు, నీకు తేనుపు వస్తుంటే అందుకని మనకేమో అవి కనబడుతున్నాయి ఇవి కనబడుతున్నాయి, కనబడితే మంచిదే, మంచివే కనబడుతున్నాయి, మంచివే కనబడుతాను, ఇవన్నీ మంచిదే. కానీ అది నీ వరకు సరే ఉంచుకో, కానీ వీడన్నిటిని అవతల వాళ్ళని ఎత్తునేసి రుద్దాల్సిన పని లేదు. నీకు కనబడితే మంచిదే చెయ్యి. అందుకని ఇప్పుడు చేయటం వలన ఫలితములకై ఎదురు చూడని వైరాగ్యం అప్రయత్నముగా సిద్ధించును. ఇది కూడా చెప్తారు. వైరాగ్యం అంటే మనం చాలా రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే శ్రద్ధతో ఒక పని ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే చేయగలమో, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫలితముల కోసం ఎదురు చూడని వైరాగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. వైరాగ్యం అంటే ఏమిటి? చేయవలసిన పని చేయవలసిన విధంగా చేస్తూ ఉండడమే తప్ప దాని ఫలితం ఏమిటి అని ఆలోచించకుండా ఉంటే అది వైరాగ్యం అంటే. అంతేగాని వైరాగ్యం అంటే మనం చేసామని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు వైరాగ్యం అంటే. అందుకని మనం చేయవలసిన దాన్ని అప్రయత్నంగా మనం చేస్తూ ఉండాలి. దీని గురించి ఎవరు మనమేమి దానికి ఎదురు చూడడం, ఫలితాల కోసం ఎదురు చూడడం ఉండకూడదు. శ్రద్ధ తన స్వరూపమే అనియు దాన్ని ఎంతగా జీవుడు ఆరాధించినో అంతగా అతడు తన స్థితి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాను. శ్రద్ధైవ సహా అన్నాడు ఆయన. అందుకని శ్రద్ధ అంటే ఏమిటి, దాన్ని ఎందుకు చేయాలి ఇంత స్పష్టంగా మనం చెప్తే అందుకని ఎందుకంటే 1-10 సార్లు చదువుకుంటుంటా నేను, నా సాధన నాది కదండి. అందుకని
ఒకటి పుస్తకాలు చదువుకుని నిజంగా మనకు అలా ఉన్నామా లేదా చూసుకుని దీని కన్ఫర్మేషన్ ఎవరిని అడగక్కలే. ఏమన్నా నారాయణ గారు నేను ఇలా ఉన్నానా లేదా అని ఆయన అడగడం, ఉన్నావా లేదా నీ లోపల నీకే తెలుస్తుంది. ఎవరి యందు నా కోపం లేకుండా ఉందా లేదా, ఇంక్లూడింగ్ భార్య యందు, ఇవన్నీ ఉంటాయిగా. ఎవరి యందు ఉండదండి, ఎవరి యందండి నీ భార్య యందు ఉందా లేదా, వేరే వేషాలు వేయకూడదు. మనం స్టేజ్ మీద నుంచి కూర్చుని ఉపన్యాసం చెప్తున్నా కాబట్టి నాకు ఎవరి మీద కోపం రాదు ఎక్సెప్ట్ నా భార్య తప్ప అని మమ్మల్ని బతుకు ఎందుకు అయిపోయింది. నువ్వు ఎవరి యందు ఉండకూడదు అంటే ఎక్సెప్షన్ ఉండకూడదు అంతే, కొంచెం చిన్న ఎక్సెప్షన్ ఉండకూడదు. మరి ఆవిడకి నీ యందు కోపం ఉంటున్నా అది ఆవిడకి సంబంధించింది. మనకి జాగ్రత్తగా సాధన కావాలంటే అట్లాగే ఉండాలి, అంతేగాని మనం వెరివేషాలు వేయకూడదు. నేను వేదిక మేము నాకు దండ వేశారు, నన్ను ఉపన్యాసం చెప్పినారు, గురువుగారు పిలుస్తున్నారు కాబట్టి ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంట్లో ఎలా ఉన్నాను. అందుకే ఎవరైనా అడిగారు అనుకోండి, నన్ను అడగండి, ఇంట్లో అడగండి, వాళ్ళు చెప్పి తెలిసిపోతుంది చెప్తాను. నేను నిజంగా నాకు కోపం తెలియదు, ఎవరు చెప్పగలరు, నా భార్య చెప్పగలదు. ఆమె తెలుస్తుంది. ఏమంటే సారే స్వామివారు ఎలా ఉన్నారు, ఆ స్వామివారు బయట బాగానే ఉంటారు, ఇక్కడ గొప్పడుతూ ఉంటారు. నిజమే, అలా అయితే నిజమే. ఒకడు ఉంటాడు, వాడు ఎక్కడ తెచ్చారు ఇంట్లో అంతా అరుస్తూ ఉంటాడు. ఏమిటి వీడి ఉపాసనకి అందరూ రావడం ఏంటంటే వీడి ఉపాసనకి అంటే ఏంటంటే అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసి పెడితే అప్పుడు వీడు అరుస్తూ ఉంటాడు అన్నమాట కూర్చుని. అలాంటిది ఏం పనికిరాదు. అందుకని మనం ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ సాధన అనేటువంటిది మన కోసం మనకే అన్ని గుర్తుపెట్టుకుని దాంట్లో చేసే ప్రయత్నం చేద్దాము. దానికోసమే ఇవన్నీ శివరాత్రి కానీ ఏదైనా సరే మనం చెప్పుకునేటువంటిది